హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడేస్ రెసిపీ అండి బ్రేక్ఫాస్ట్ అనమాట. మనం ఓట్స్తో మనం ఊతప్పంలాగా వేసుకుందాం అండి. వితౌట్ కార్బ్స్ అనమాట. ఇది చాలా టేస్టీ, డయాబెటీస్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. టేస్టీ హెల్దీ ఓట్స్ ఊతప్పం అనమాట. ఇది ఎలా చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి మనం దీన్ని. ముందుగా ఒక గ్లాసు పెసరపప్పు అండి. దీనిలోనే ఓట్స్ కూడా ఒక గ్లాసు వేసుకుని బాగా కడిగి 1 అవర్ సోక్ చేసి పెట్టుకోండి. ముందుగా చూడండి, ఓట్స్ను పెసరపప్పు కలిపి నానబెట్టానండి. నేను 2 సార్లు కడిగేసి మంచినీళ్ళు పోసి నానబెట్టాను. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మిక్సీలో వేసి నేను మెత్తగా గ్రైండ్ చేశాను. దీనిలోకి మనం ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆనియన్స్, కట్ ఆనియన్స్, అలాగే 1 టీ స్పూను కట్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, తర్వాత తురిమిన క్యారెట్ 1 టేబుల్ స్పూన్, అలాగే కొత్తిమీర కొద్దిగా, 1/2 టీ స్పూను జీలకర్ర, పచ్చి కొబ్బరి ముక్కలు 1 టేబుల్ స్పూను, దీనిలోనే సరిపడినంత సాల్ట్, కొద్దిగా వంట సోడా, కొంచెం పసుపు, ఇవన్నీ వేసి బాగా కలిపేద్దాం. ఇది ఓట్స్తో ఊతప్పం అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. వితౌట్ కార్బ్స్ అనమాట. అసలు డైట్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇది డయాబెటిక్ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు మనం. ఇది చాలా బాగుంటుంది. దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచేద్దాము. దీనిలోనే ఒక తరిగిన 1/2 టీ స్పూన్ అల్లం ముక్కలు కూడా వేయాలండి. ఒక 10 మినిట్స్ అయిపోయిందండి. మన పిండి బాగా సెట్ అయిపోయింది. ఊతప్పానికి ఓట్స్ ఊతప్పం అంటారు దీన్ని, లేదంటే చిన్న మినీ దోశ, బండి దోశ ఏదైనా అనుకోవచ్చండి. ఇప్పుడు మనం ఒక పెనం పెట్టుకుందాము. నేను చిన్నది ఎగ్ పెన్ లాంటిది పెట్టుకున్నాను. చిన్నవి వేసుకోవచ్చు అనమాట. కొంచెం ముద్దగా ఉంటాయి, బాగుంటాయి తినడానికి సరదాగా. నూనె బ్రష్ చేసాం కదా, మనం చిన్నది దోశలు వేసుకోండి. క్వాంటిటీ 1/2 వరకు వేసుకుంటే ఎలాగో ఉబ్బుతాయి కదా. అయిపోయినా ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెడతాము. ఒక 2 మినిట్స్ అయింది. కుక్ అయిపోయి ఉంటాయండి. మన చిన్న దోశలు తొందరగా కుక్ అయిపోతాయి. వీటిని ఇలాగా తిరుగుతున్నాము. కొంచెం ఇలాగన్నీ పెరుగేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా ఒక 1 మినిట్ కొంచెం ఆయిల్ వేసి పైన
1 మినిట్ కాలనిచ్చి తీసేద్దామండి. 2 వైపులా కాలిన తర్వాత ఇది తీసి మనం సర్వింగ్ బౌల్లో పెట్టుకున్నాము. చూడండి ఇలాగా ముద్దుగా చక్కగా రెడీ అయిపోయినాయి. మనం కావాల్సిన సైజులో మనం వేసుకోవచ్చు. పెద్దవి చిన్నవి కొంచెం తిక్కుగా వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మిగతా పిండి కూడా కొంచెం ఆయిల్ గ్రీస్ చేసి ఇది కూడా వేసేసి పైనండి కొంచెంగా ఆయిల్ వేద్దాము. మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు ఈ కుక్ అయిపోతుంది. సెకండ్ టైం వేసిన కూడా రెడీ అయిపోయింది మనకి చక్కగా. ఇవి తీసి ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇలాగ అన్నీ ఒకటి వేసేసుకుని అంటే చక్కగా వేడి బ్రేక్ఫాస్ట్ రెడీ మనకి. చూడండి మన హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఓట్స్ ఊతప్పం అండి రెడీ అయిపోయింది. దీనిలోకి మనం చట్నీ అండి, పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ ఏదైనా సరే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కడికి సాస్తో కూడా చాలా బాగుంటుంది. హెల్తీ కాబట్టి మనం పల్లీ చట్నీ ఏమైనా పెట్టుకొని తింటే మంచిగా ఉంటుంది. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.